నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. పసుపులేటి సుధాకర్ గెలుపు కోసం ఆయన కుమార్తె త్రిపురరాణి, కోడలు పల్లవి సుడిగాలి ప్రచారంతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కావలి పట్టణం 13వ వార్డు బృందావనం వైశ్య కాలనీలో ఇన్ఛార్జ్ బుడిగి శ్రీనివాసులు, కోట వెంకట్, గాధంశెట్టి మల్లికార్జున, పీఎస్ఆర్ అభిమానులు మహిళలతో కలిసి ప్రచారాన్ని హోరెత్తించారు. పసుపులేటి త్రిపురరాణి, కోడలు పల్లవి ఓటర్లకి మేనిఫెస్టో పంచుతూ భరోసా కల్పించారు. వీటిల్లో 11 నెంబర్ మంది, అట్లాగే ఎంపీలో ఇంకో ఏం పడుతుంది. మంచి నాయకుడు అని మేము తెచ్చాము. పసుపులేటి సుధాకర్ అన్న నాయకత్వం. 13వ వార్డు బృందావన్ కాలనీకి వచ్చాము. ఇక్కడ చాలా మంచి అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ కనిపించారు. నాకు ఒకటే మాట చెప్పాను, మీరు ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి, మీకు మంచికి చెడుకి వ్యత్యాసం తెలుసు. మీరు ఈసారి ఖచ్చితంగా మంచికి ఓటేసి మంచితనాన్ని గెలిపించాలని కోరుకున్నానని చెప్పానండి. మీరు తప్పకుండా మేము మంచితనానికి ఓటేసి గెలిపిస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఆడపిల్లలాగానే మమ్మల్ని స్వాగతిస్తారండి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే మేము అంత జెన్యూన్ గా మేము అడుగుతున్నాం కాబట్టి. ఇప్పుడు ఎక్కడ కూడా మేము స్వార్థంగా ఏ పని చేసింది లేదు, నిస్వార్థంగా అన్ని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అందరూ మంచిగా వెల్కమ్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ బిజినెస్ ఫ్యామిలీస్ ఉన్నాయండి. బిజినెస్ ఫ్యామిలీస్ కి ఇంతకు ముందు ఉండే గవర్నింగ్ పార్టీ అయితే వాళ్ళ తరఫు నుంచి ఎటువంటి సపోర్ట్ లేదని, వాళ్ళకి చాలా హిండ్రెన్సెస్ వచ్చిందని వాళ్ళు మెన్షన్ చేశారు. సుధాకర్ గారు ఒక బిజినెస్ మ్యాన్ ప్లస్ ఒక బిల్డర్, ఆయనకి బిజినెస్ లో ఎటువంటి కష్టాలు సుఖాలు వస్తాయి, ఆయనకి మంచిగా అవగాహన ఉంది అని చెప్పి అలాంటి వాళ్ళని మేము ఎన్నుకుంటాము, ఎందుకంటే మాకు చాలా అనుకూలంగా ఉండాలి అని వ్యక్తించారు వాళ్ళందరూ. ఇన్ఫాక్ట్ వాళ్ళ మేనిఫెస్టో గురించి కూడా చెప్పారు. సుధాకర్ గారు మేనిఫెస్టో ప్లస్ మేము వేరే మేనిఫెస్టోస్ కూడా కంపేర్. పసుపులేటి సుధాకర్ అన్న నాయకత్వం. పసుపులేటి